హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు చాలా మంది ఎక్కువగా ఉప్మానే చేసుకుంటారు కదా. అంటే ఉప్మా అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అని. బట్ అలా ఉప్మా కాకుండా ఇలా రేషన్ బియ్యంతో బజ్జీలు చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సింపుల్ గా కూడా అయిపోతుంది. ఈ బజ్జీలు మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అంటే 2 ఐటమ్స్ తో మాత్రమే బజ్జీలు చేస్తాం. అది కూడా రేషన్ బియ్యం అండ్ ఆలు, ఈ రెండింటితో మాత్రమే బజ్జీలు చేస్తాం. ఈ బజ్జీల కోసం అయితే మనం ముందుగా ఒక 2 అవర్స్ ముందు ఇలా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా 2 అవర్స్ కూడా టైం లేదు అని అనుకుంటే కనుక ఒక 20 మినిట్స్ ముందుగానే, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వేడి వేడి నీటిలో ఇలా బియ్యాన్ని నానబెట్టండి. అప్పుడు ఫాస్ట్ గా నానిపోతుంది, మనం బజ్జీలు కూడా త్వరగా వేసేసుకోవచ్చు. మనలో చాలా మందికి రేషన్ బియ్యాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా బజ్జీలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మనం ఒక 4-5 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో అయితే బంగాళదుంపలు తీసుకొని డైరెక్ట్ గా ఉడకబెట్టుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నా పర్వాలేదు. బంగాళదుంపల్ని మనం ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని తీసుకొని మిక్సీలో పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను బియ్యాన్ని. మీకు వీలైనంత సేపు అయితే నానబెట్టుకోండి. బియ్యాన్ని మిక్సీ పట్టినప్పుడు వాటర్ అయితే చాలా తక్కువ వేసుకోవాలి. చూసారు కదా నేను ఎన్ని వాటర్ వేసానో. ఎక్కువ వాటర్ వేసారు అంటే మళ్ళీ పిండి పలుచగా అయిపోతుంది, బజ్జీలు వేసుకోవడానికి అస్సలు కుదరదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని అయితే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, లేదు అంటే మీరు మెత్తగా స్మాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా మళ్ళీ మనం మిక్సీ పడతాం కాబట్టి మళ్ళీ మనకి మెత్తగా అయితే పేస్ట్ కింద అయిపోతుంది. చూసారు కదా, పిండి ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, మనకి బజ్జీ పిండి అయితే రెడీ అయిపోయింది. మనకి ఉత్తి బియ్యం వేసినప్పుడు అయితే కొంచెం పలుచగా ఉంది, కానీ మనం బంగాళదుంపలు వేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయితే రెడీ అవుతుంది. అందుకని వాటర్ అయితే చాలా తక్కువ వేయండి. ఎక్కువ కనుక వేసారు అంటే మళ్ళీ బజ్జీ పిండి పలుచగా అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ పలుచగా అయింది అంటే గోధుమ పిండి గాని వరి పిండి గాని వేసుకోండి, సరిపోతుంది. మరీ పలుచగా అయితే గనక ఇంకేం చేయలేము. బజ్జీలు కాకుండా అట్ల కింద వేసుకోండి, అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత డైరెక్ట్ గా బజ్జీలు వేసేసుకోవటమే. మా జషుకి బజ్జీలు వేస్తే గనక ఇలానే వేస్తాను. వాడికి వేసిన తర్వాత మేము వేసుకునేటప్పుడు అయితే ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, కుదిరితే కొత్తిమీర కూడా వేసుకొని అప్పుడు మేము బజ్జీలు వేసుకుంటాం. చాలా మంది బజ్జీలు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది అని అనుకుంటారు, కానీ అస్సలు ఆయిల్ అయితే పీల్చదు. మీకు బజ్జీలు వేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. బజ్జీలు వేయడం అయితే చాలా సింపుల్ గా వేయొచ్చు. ఎందుకంటే మనం గిన్నెలోంచి సైడ్ కి కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా బజ్జీలు వేసాము అంటే చాలా బాగా వస్తాయి. బజ్జీలు వేయడానికి మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బజ్జీలు వేసుకోవాలి. మనం బజ్జీలు అయితే ఫాస్ట్ గా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ మనకి చాలా వేడిగా అయితే ఉండాలి. అప్పుడే మనకి బజ్జీలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. బజ్జీలు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనకైతే బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇంక వీటిని అయితే తీసేసుకుందాం. చూసారు కదా, బజ్జీలు చాలా బాగా ఫ్రై అయినాయి కదా, లోపల కూడా చాలా బాగా ఉడికింది. మీకు బజ్జీలు చూస్తుంటేనే కనిపిస్తుంది కదా, ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు. ఇంకా బజ్జీలు చేయడం అయింది కదా. నేను చట్నీ కూడా చాలా సింపుల్ గా చేస్తాను, అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. చట్నీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా మంది అయితే దీన్ని ఏపిన శనగపప్పు అని కూడా అంటారు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా కొబ్బరికాయ, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ గా అయితే చట్నీ రెడీ అయిపోయింది.
ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా డైరెక్ట్‌గా పచ్చివి కూడా వేసుకొని చట్నీ కింద చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఫ్రై చేసుకొని కూడా చట్నీ చేసుకోవచ్చు. మనకి చట్నీ అలాగే బజ్జీలు 2 కూడా రెడీ అయిపోయినాయి కదా! ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. ఆయిల్ అయితే అస్సలు పీల్చవివి. నాకైతే చాలా నచ్చాయి. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. చాలామందైతే రేషన్ బియ్యంతో ఏం చేసుకోవాలో తెలీదు కదా! అలాంటి వాళ్ళైతే ఇలా ఒకసారి బజ్జీలు ట్రై చేయండి. తర్వాత మీరే చెప్తారు చాలా బావున్నాయని. నా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళెవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. థాంక్ యూ ఆల్.